12 సంవత్సరాలు అమ్మాయి పని చేసినాను మార్కెట్లో వ్యవసాయం. పని చేసి మాడు బస్సు అంతా రాలిపోయింది. బత్తాలు మోసి ఒక బస్తా మొత్తం ₹7.70 వస్తాయి. ఓ 10 లక్షలు సంపాదించుకుని 10 లక్షలు నా తల్లిగారు పెట్టినాడు బంగారం బ్యాంకులో పెట్టుకొని అప్పు తీసుకొచ్చుకొని బయట ఒక 2-3 లక్షలు అప్పు తీసుకొచ్చి మొత్తం ₹18 లక్షలు పెట్టి కట్టుకున్నా సార్. ఈ ప్రొసీడింగ్ పేపర్ ఉందన్న ఉద్దేశంతో కట్టిన, కానీ లేకపోతే కట్టకపోదును. తర్వాత కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ ఇచ్చారు, 2 సార్లు ట్యాక్స్ కూడా కట్టించుకున్నారులే, ఈ అడిగి పోవులే అనుకున్నా. తెల్లవారుజామున కోడి పిల్లల మీదకి నా పిల్లి పడ్డట్టు అసలు నా బిడ్డ పీజీ చదువుతుందన్న. నిద్ర కూడా లేవలే. నిద్ర లేకముందు నా భార్యని నా పిల్లల్ని బట్టపట్ట బయటకి వేసుకొచ్చి బొచ్చలని గుడ్డలు గిన్నెలు మొత్తం అసలు బయట వేసారు. బజార్లో వేసి అసలు ఉండడానికి లేదు, వెళ్ళిపోవాలని దౌర్జన్యం ఇదిగో అన్న. ఎంత ఖర్చు అయింది? 18 లక్షలు అయింది. 10 లక్షలు సంపాదించుకుని 8 లక్షలు అప్పు తెచ్చుకున్నాను. 4 లక్షల రూపాయలు బంగారం వాళ్ళ అమ్మగారు పెట్టింది కలిపి అది బ్యాంకులో పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయలు ఏరు వాడి కాడ అప్పు తెచ్చుకున్నాను. అది కూడా ₹3 వడ్డీ. వీళ్ళు కాదు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని ఫోన్ చేసి నన్ను వాళ్ళు చంపుతున్నారు.